వెల్కమ్ టు స్మైలీ వ్లాగ్స్. ఈరోజు వెజిటేబుల్ సూప్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ వెజిటేబుల్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బటర్, క్యారెట్, బీన్స్, బ్రోకలీ, మష్రూమ్. మీకు ఏది కావాలంటే మీరు అది కట్ చేసి ఉంచుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో బటర్ యాడ్ చేసి, జస్ట్ ఒక టీ స్పూన్ బటర్ యాడ్ చేసి అందులోకి గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గార్లిక్ని జస్ట్ ఫ్రై చేయాలి. చిన్న రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేయాలి. గార్లిక్ ఫ్రై అయ్యాక వెజిటేబుల్స్ అన్నీ సూప్లోకి యాడ్ చేసి జస్ట్ వెజిటేబుల్ని సాట్ చేయాలి. జస్ట్ అలా మనం ఫ్రై చేసినట్టు చేస్తే అవి సాట్ అయ్యాక ఇందులో యాక్చువల్లీ నేను క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్ యూజ్ చేశాను. మీకు కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్యాబేజీ వేసినా కొంచెం లైట్గా వేస్తే బాగుంటుంది. బ్రోకలీ, మష్రూమ్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు మీరు. క్యాప్సికమ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని కట్ చేసుకొని అన్నీ కొంచెం కొంచెంగా కట్ చేసుకొని ఈ బటరు గార్లిక్ కలిపిన దీంట్లోని ఇవన్నీ కలిపి సాట్ చేసుకొని 1 full glass of వాటర్ ఒక బౌల్ సూప్కి సరిపోతుంది. సో ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని వాటర్ పోసుకోవటమే. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫుల్గా సాట్ అయ్యి ఆ వాటర్లో బౌల్ మనం క్లోజ్ చేసేస్తే లిడ్తో అది ఫుల్గా బాయిల్ అవ్వాలన్నమాట. బాగా బాయిల్ అయ్యాక ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇంకా కావాలంటే ఇంకొంచెం, నేను యాక్చువల్లీ ఇంకొంచెం యాడ్ చేశాను వాటర్. నాకు ఇంకా వాటర్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది అనిపించింది. సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్ అంతే యాడ్ చేసి చక్కగా బౌల్కి లిడ్ పెట్టేసి మనం క్లోజ్ చేసి, ఇది ఎప్పుడు లో ఫ్లేమ్లోనే చేయండి. జస్ట్ లో కుకింగ్ ఎప్పుడు బెస్ట్. లో కుకింగ్లో చేస్తే వెజిటేబుల్స్ బాగా బాయిల్ అయ్యి ఉడుకుతాయి. మరీ మెత్తగా అయిపోయినంత కాదు, జస్ట్ మనం చేతితో మెదిపితే ఇలా స్మాష్ అయ్యేటట్టు ఉంటే చాలు. మరీ మెత్తగా అయిపోతే అవి నోటికి తగలవు. నోటికి చిన్న క్రిస్పీనెస్ తగిలితే బాగుంటుంది. సో ఫుల్ బాయిల్ వచ్చాక ఒకసారి చూసుకోండి మీరు. ఓకే, బాయిల్ వచ్చింది, కరెక్ట్గా ఉంది అనిపిస్తే అప్పుడు సూప్ ఆల్మోస్ట్ మీకు రెడీ అయినట్టే. తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకొని వాటర్తో మిక్స్ చేసి, ఆ కార్న్ఫ్లోర్ తాలూకా ఏదైతే మిక్స్ చేసామో లిక్విడ్ బాగా బాయిల్ అయిపోతాయి కదా, ఉడికిపోయిన తర్వాత వెజిటేబుల్స్లో చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను చూడు, ఉడికిపోయింది. సో నేను ఆ బౌల్తో ఉన్న కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి ఇప్పుడు మనం మామూలుగా దారి పెడతాం కదా, అలాగే దారి పెట్టేసి కార్న్ఫ్లోర్ యాడ్ చేసి సూప్ థిక్నెస్ టెస్ట్ చేసుకోవడమే. మాకైతే జనరల్గా కొంచెం థిక్గా ఉంటే ఇష్టం, సో నేను థిక్గా చేసుకుంటాను. మీకు కొంచెం పలుచగా ఇష్టం ఉంటే కార్న్ఫ్లోర్ కొంచెం తగ్గించి చేసుకోవచ్చు. తర్వాత పెప్పర్ యాడ్ చేసుకోవడమే. లాస్ట్లో ఇంకా మీరు సాల్ట్ టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్, పెప్పర్ మీకు కారం తగ్గట్టుగా ఉందో లేదో. Now the yummy soup is ready. నచ్చి ఉంటే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.